హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో బెండకాయ పులుసును ఎలాంటి జిగురు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తున్నాను. ఈ బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బెండకాయల్ని ఉప్పు వేసిన వాటర్లో 2 సార్లు బాగా కడిగి ఒక క్లాత్ తో తుడిచి 2 ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక బెండకాయల్ని ఇలా జిగురు పోయే వరకు వేపుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొద్దిగా చిటపటలాడాక 2 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోవాలి. అలాగే 4 కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి.